బాగా పెద్దది చేసి చూడు. ఆయనకి ఎగనెస్ట్ గా ఎవడు రాడు. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్ ఎడిటింగ్ తెలుగు. ఈరోజు మీ ముందటికి మళ్ళీ ఇంకొక కొత్త వీడియో తీసుకొని వచ్చిన. ఆల్రెడీ మీరు డెమో యూస్ చేసుకున్నారు కదా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. సో సింపుల్ ప్రాసెస్లో ఈ వీడియో మీరు ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తా. సో నాది ఏం లేదు, ఒక చిన్న రిక్వెస్ట్. వీడియో ఫుల్ వీడియో చూడకున్నా సరే వీడియోకి మాత్రం లైక్ చేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో లేట్ చేయకుండా వీడియో ఎలా చేయాలో చెప్తాను. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. లింక్ని క్లిక్ చేయగానే సేమ్ ఇలా ఓపెన్ అయిపోతుంది మీకు. సో చూసారు కదా, సేమ్ ఇంతే ఉంటుంది. ఇక్కడ సైడ్కు 5 సెకండ్స్ దగ్గరికి వచ్చిన తర్వాత గ్రూప్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, గ్రూప్ పైన క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ కింద బ్లాక్ లేయర్ ఉంది కదా, అదే ఫోటో యాడ్ అని ఇచ్చాను కదా, దానిపైన క్లిక్ చేసేసుకోండి. దానిపైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ మీడియా పైన క్లిక్ చేసి మీకు ఏ ఫోటో కావాలో ఆ ఫోటో యాడ్ చేసేసుకోండి. సో నేను ఈ ఫోటో యాడ్ చేసేసుకుంటున్నాను. చూసారు కదా, ఇది ఇందులో మనకి ఫేసింగ్ రావాలి కదా, ఫేసింగ్ పెట్టేసుకుందాము ఇక్కడ. రైట్, మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మళ్ళీ కీ ఫ్రేమ్ యాడ్ అయిపోతుంది. ఓకే, అలా సరిగా రాదు. డన్. మళ్ళీ సేమ్ ఎడిట్ గ్రూప్, మళ్ళీ ఫోటో లేయర్ పైన క్లిక్ చేసి మీడియా కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ ఫోటోని సెలెక్ట్ చేసేసుకోండి. ఫోటోని అడ్జస్ట్మెంట్ చేసేసుకోండి. సేమ్ ప్రాసెస్ 3కి కూడా సేమ్ ఎడిట్ గ్రూప్, మీడియా పా కలర్ అండ్ ఫిల్ ఆప్షన్, మళ్ళీ మీడియా ఫోటోని సెలెక్ట్ చేసేసుకోండి, అడ్జస్ట్మెంట్ చేసేసుకోండి. డన్. తర్వాత నెక్స్ట్ లేయర్స్. ఈ లేయర్స్ కొంచెం వెరైటీ ఉంటాయి, ఆఫ్ ఆఫ్ ఉంటాయి. సో ఇది కొంచెం కేర్ఫుల్గా చూడండి. ఎడిట్ గ్రూప్ పైనకి వచ్చేసి ఫోటో లేయర్ పైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ మీడియా ఫోటోని సెలెక్ట్ చేసేసుకోండి. ఫోటోని ఫిల్లో పెట్టేసుకోండి. మళ్ళీ మీరు ఏం చేంజింగ్ చేసేసినా ఫోటో అటు ఇటు వస్తుంది, కరెక్ట్ మ్యాచింగ్ రాదు. మీరు ఏం కొంచెం డిఫరెంట్ చేంజింగ్ చేద్దాము అని అనుకున్నా అది మాత్రం ఈ లేయర్కి మాత్రం డిఫరెంట్ వస్తాయి, ఫోటో సరిగా కనబడదు. తర్వాత మీరు నన్ను అనకూడదు. సో నేను కేర్ఫుల్గా చూడండి అని ఫస్టే చెప్తున్నాను. ఈ ఒక్క లేయర్ అయితే కేర్ఫుల్గా యూజ్ చేసుకోండి, ఈ ఒక్క గ్రూప్ లేయర్స్ అంతే. నెక్స్ట్ మనకేంటి 4 సేమ్ ప్రతి ఒక్కదానికి ఇంతే. ఎడిట్ గ్రూపు కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వచ్చి మీడియాని సెలెక్ట్ చేసేసుకొని ఫోటోని సెలెక్ట్ చేసేసుకొని ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో చూసారు కదా, ఎడిట్ గ్రూపు మీడియా పైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ మీడియా ఫోటోని సెలెక్ట్ చేసేసుకొని ప్లస్ ఐకాన్. చూసారు కదా, నేను ఎందుకు అట్లా చెప్పాను అంటే ఈ లేయర్స్ సేమ్ ఇట్లా ఆఫ్ కట్టింగ్లో వస్తాయి. మనకి మళ్ళీ ఈ ప్లేస్లోకి వచ్చిన తర్వాత ఫోటో కరెక్ట్ అడ్జస్ట్మెంట్లో ఉండాలి కాబట్టి నేను దాని గురించి మీరు ఏం చెయ్యకండి అని చెప్తున్నాను. సో లాస్ట్ 6th గ్రూప్లోకి వచ్చేసి ఫుల్ ఫోటో పెట్టేసుకోండి, సెట్ అయిపోతుంది. ప్లస్ ఐకాన్ చూసారు కదా, ఫుల్ ఫోటో. సో చూసారు కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ ఫోటో ఎడిట్ గ్రూప్ ఫోటోని సెలెక్ట్ చేసేసుకోండి, మీడియా మళ్ళీ ఫోటో. మీకు నచ్చిన ఫొటోస్ పెట్టుకోవచ్చు, అంటే మీకు ఏ ఫోటో నచ్చుతుందో అవన్నీ పెట్టుకోవచ్చు. కానీ అలా ఎందుకు అని చెప్పేసి నేను డైరెక్ట్గా సింపుల్గా ఒకటే ఫోటోతో చేసేస్తున్నాను. ఒక ఫోటోతో అయితే బెస్ట్ అనుకుంటున్నా, మేబీ మ్యాక్సిమం ఒక ఫోటోతో అయితే బెస్ట్. మళ్ళీ డబుల్ ఫొటోస్ ఇవన్నీ కొన్ని సెట్ అవుతాయి, కొన్ని సెట్ కావు, ఎందుకు మళ్ళీ అందుకొచ్చి ఒకటే ఫోటో పెట్టేసుకున్నాం అనుకో, మనకి ఏ ప్రాబ్లం ఉండదు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఫుల్ ఫోటో పెట్టేద్దాం ఇక్కడ. సో ఫస్ట్
ఎడిట్ గ్రూప్లోకి వచ్చేసి ఫోటోని అడ్జస్ట్మెంట్ చేసేసుకుందాం మనం. సో ఇంత పెట్టేసుకుంటున్నాను. హెడ్ దగ్గరికి కట్ అయిపోయింది కదా. ఇది మీ చాయిస్, మీరు ఎడిట్ చేసుకుంటా అంటే సేమ్ అట్లా పెట్టుకోవచ్చు. అవసరం లేదు అని అనుకుంటే మీ ఇష్టం. డన్. సో ఇక్కడ థర్డ్ బటన్ ఉంది కదా, డన్. మీకు నచ్చితే ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసేసుకోవచ్చు. ఇట్లా అవసరం లేదు అని అనుకుంటే డైరెక్ట్ పెట్టేసుకోవచ్చు. సో గైస్, వీడియో మాత్రం ఇంతే. సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో మీ అందరికీ చాలా థ్యాంక్ యూ గైస్, నన్ను ఇంత తొందరగా నాకు ఇంత సపోర్ట్ ఇస్తున్నారు. సో మీ సపోర్ట్ నాకు ఎల్లప్పుడూ ఇలానే ఇస్తారని ఇక్కడితో సెలవు తీసుకుంటున్నాను. కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్.